ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు డే 3. ఈరోజు ధ్యానాంశంగా కీవర్డ్స్ మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. చాలా మంది అనుకుంటూ ఉంటారు క్రిస్టియన్ లైఫ్ అంటేనే సెలబ్రేషన్. దట్ స్టార్టింగ్ పాయింట్ టు స్టార్ట్ అవర్ జర్నీ విత్ జీసస్. A Christian life is not a celebration, but it's a path of persecution. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమల మార్గం ద్వారా నడిపించబడాలి. మరి శ్రమ మనల్ని క్రమపరుస్తుంది. శ్రమ మనకి అనేకమైనవి నేర్పిస్తూ ఉంటుంది. మరి నేను శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాను, ఇప్పుడైతే నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నానని మరి కీర్తనకారుడు అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దీనత్వం నేర్పిస్తుంది. శ్రమ నుండి ఉండుట నాకు మేలయ్యను, మరి అది మనకి మేలుగా ఉంటుంది అనమాట. అంత మాత్రమే కాదు, శ్రమలో ఉన్నప్పుడు మనం పారిపోకూడదు. ఎందుకంటే సారా శ్రమపరిచినప్పుడు హాగరు పారిపోవటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం శ్రమలో కృంగిపోకూడదు, అప్పుడు చేతకాని వారం అవుతాము. అంత మాత్రమే కాదు కానీ శ్రమ దినాన మనం మొర్ర పెట్టాలి. ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, ఆయన రక్షిస్తాడని, న్యాయం చేస్తాడని మనం నిశ్చయముగా నమ్మాలి. అంత మాత్రమే కాదు కానీ మరి కీర్తనలో మనం చూస్తాం కదా, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదని, అతను విడిపించి అతను గొప్ప చేసేదనని. మరి ఆయనే విడిపిస్తాడు, ఆయన తోడే ఉంటాడు, ఆయన గొప్ప చేస్తాడని మనం నిశ్చయంగా నమ్మాలి. అంత మాత్రమే కాదు కానీ మరి 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయులని ఐగుప్తులు శ్రమపరిచారు. మరి ఆ సమయంలో ఆ 40 సంవత్సరాలలో ఏ ఒక్క కుటుంబం కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ అక్కడి నుంచి పారిపోయినట్టు మనం చూడము. దేవుడే జోక్యం చేసుకొని ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన ప్రకారము మరి విడిపించడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ పర్సిక్యూషన్స్, ఈ శ్రమలు మనల్ని నిశ్చయముగా ప్రమోట్ చేయటానికే ఉపయోగపడతాయి. మరి ఎగ్జామ్స్ లేకుండా బిడ్డలకి ఏ రీతిగా ప్రమోషన్ నెక్స్ట్ క్లాస్కి ఉండదో, అలాగే మరి డిపార్ట్మెంటల్ టెస్టులు కూడా ఉంటాయి. అవి త్రూ అయితేనే, అవి పాస్ అయితేనే నెక్స్ట్ ఆ ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ రీతిగానే మరి ఎవరైతే విశ్వాస జీవితంలో మరి బహుమానాలు, కిరీటం పొందుకోవాలో, వారి ఆశీర్వాదాన్ని ఇహపర దీవెనలతో తృప్తిపరచబడాలో నిశ్చయముగా శ్రమల మార్గంగా వారు పయనించవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ శ్రమ దినాన కృంగిపోతూ దేవుని దూషిస్తూ మరి సనుక్కుంటూ ఉండక మరి ప్రార్థించాలి. నిజంగా మరి కీర్తనకారుడు అంటూ ఉంటాడు కదా, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఒక హోప్ అన్నమాట. దేవా, ఇటువంటి శ్రమలో కూడా నిజంగా నీవు మమ్మల్ని విడిపిస్తావయ్యా, మమ్మల్ని గొప్ప చేస్తావయ్యా, ఈ దీన దశలోనే మేము ఉండము అని నిజంగా ప్రతి ఒక్కరం కూడా గుర్తెరగవలసి ఉన్నది. మరి ఈ లెంట్ డేస్నే తెలుగులో అంటారు కదా శ్రమల దినాలు అని. మరి శ్రమల దినాలంటే నిజంగా వాస్తవ క్రైస్తవ జీవితానికి ప్రతిదినము కూడా శ్రమలే. సంవత్సరంలో ఈ 40 రోజులని కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా శ్రమల మార్గాన పయనించవలసి ఉన్నది. రోజు వి మస్ట్ ఇన్వైట్, మనం ఎదురు చూడాలన్నమాట శ్రమ కోసం. ఎందుకంటే శ్రమ పరిచిన దినముల కొలది ఆయన మనల్ని సంతోషపరుస్తాడనమాట. దేవునికి స్తోత్రం. చాలా మంది భక్తులు రోజు దినదినము వారు కనిపెట్టుకుంటారంట. మరి శ్రమ దేవుడే అనుగ్రహిస్తాడు, దాని నుంచి ఆయనే విడిపిస్తాడని. ఏ రోజైనా వారికి శ్రమ రాకపోతే ఈరోజు దేవుడు నా మీద పనిచేయటం మానివేశాడా, దేవుడు నన్ను మరిచిపోయాడా అన్న ఆ రీతిగా వారు ఆ లెవెల్లో ఆలోచిస్తారంట. మరి అటువంటి రీతిగా ప్రతి ఒక్కరము కూడా శ్రమ దినాన మనం కృంగిపోకూడదు, శ్రమ నుంచి మనం పారిపోకూడదు. ఎందుకంటే మరి కొంచెం లేట్ అయినా కానీ ఇజ్రాయేలుని మర్చిపోని దేవుడు మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మొరయందు లక్ష్యముంచి విడిపించాడు. చెరసాలలో పౌలు, శీలలు శ్రమలో కూడా దేవుని స్తుతించినప్పుడు అక్కడ రక్షణ కార్యాన్ని చూశారు. మనం కూడా శ్రమ దినాన కృంగిపోక పారిపోక ఆయన స్తుతిద్దాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.